హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రీవియస్ గా అయితే Q&A ఎపిసోడ్ అయితే జరిగింది కదా, దాని యొక్క సొల్యూషన్స్ ఇక్కడైతే రిటర్న్ చేస్తాను. సో మీ రాసిన అవుట్పుట్ అనేది అక్కడ మ్యాచ్ అవుద్దో లేదో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. ఇంతవరకు వచ్చామంటే అది మీ వల్లే. అండ్ పార్టిసిపేషన్స్ కూడా తక్కువ ఏం జరగలేదు, బానే జరిగినాయి. దాంట్లో 50% ఆఫ్ క్యాండిడేట్స్ బాగా అవుట్పుట్ ఇచ్చారు. ఇంకో 50% ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ఎక్కడ ఏం మిస్టేక్స్ జరిగినాయి అనేది కూడా నేను చెప్తాను. ఆన్సర్స్ అయితే చూపిను. సో అది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళని డైరెక్ట్ గా రోస్ట్ చేసినట్టు ఉంటుంది. సో నేను ఆ విధంగా అయితే నేను క్రియేట్ చేయాలనుకోవట్లేదు. సో నేను ఆన్సర్ చూపిస్తాను అండ్ దాని అప్రోచ్ కూడా చెప్తాను. సో మీరు దాంట్లో మీ క్యాలిక్యులేషన్స్ లో ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా మీ క్వైరీలో అనేది క్రాస్ చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోండి, అంతేనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాను, టైప్స్ ఆఫ్ జాయిన్. కొంతమంది డిఫాల్ట్ గా వాడే జాయిన్స్ పేర్లు ఇచ్చారు. కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ కి వెళ్ళి ఎన్ని ఉన్నాయి, అది ఎలా పనిచేస్తాయి అనేది సింగిల్ సెంటెన్సెస్ లో ఆన్సర్స్ ఇచ్చారనమాట. యాక్చువల్ గా ఆన్సర్ వచ్చేసి మనం డైరెక్ట్ గా ఎవరైనా అడిగినప్పుడు యాక్చువల్ గా ఎన్ని ఉన్నాయి చెప్పేయాలన్నమాట. దాని మీద తనకి దేని మీద డౌట్ వస్తే అప్పుడు మనకి ఆన్సర్ చేస్తాడు. ఆన్సర్ ఎలాగ ఇవ్వాలి, మనకి ఎన్ని ఉన్నాయి, 6 టైప్స్ ఉన్నాయి. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్, క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్. ఎన్ని ఉన్నాయో 6 చెప్పాలన్నమాట. తనకి డౌట్ వస్తుంది, సెల్ఫ్ జాయిన్ అంటే ఏంది, క్రాస్ జాయిన్ అంటే ఏంది అంటే అప్పుడు దాని మీద మనం వెళ్ళాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి చాలా మంది చాలా డిఫరెంట్ గా అయితే మీ అవుట్పుట్ అయితే ఇచ్చారు. సో దానికైతే నేను నెక్స్ట్ సినారియో ఏం చెప్పాను, నేను ఒక ఎంప్లాయీస్ టేబుల్ ఇస్తానన్నాను. దాంట్లో నుంచి 2 కండిషన్స్ నాకు అప్లై అవ్వాలి అని చెప్పాను. ఆ 2 కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ అనేది 2 క్రైటీరియాస్ ఇస్తానన్నాను. దాంట్లో సేల్స్ అండ్ మార్కెటింగ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి నాకు అప్లికేబుల్ అవ్వాలి, కంపల్సరీ 2 అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాను నేను. అండ్ సెకండ్ కండిషన్ వచ్చి వాళ్ళ శాలరీ అనేది గ్రేటర్ దాన్ 1,50,000 ఉండాలి అన్నాను. ఇక్కడ దాకా బానే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమైంది అనమాట. కొంతమంది సెలెక్ట్ లో ఏం సెలెక్ట్ చేయాలి కూడా అర్థం కాలేదు కొంతమందికి. ఓకే, సెలెక్ట్ లో మనం ఏమైనా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఎంప్లాయీస్ నేమ్ సెలెక్ట్ చేసి శాలరీ సెలెక్ట్ చేయొచ్చు, 3 కాలమ్ సెలెక్ట్ చేయొచ్చు, సెలెక్ట్ ఎవ్రీథింగ్ అయినా కొట్టొచ్చు అనమాట. అది మన ఇష్టం. పర్టికులర్ గా ఇవే ఉండాలని కూడా నేను చెప్పలేదు కదా మీకు. మరి క్వరీ ఎట్లా రాయాలో చూద్దాం. సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ వేర్. ఇక్కడ కొందరికి అర్థం కాలేదు. వేర్ అంటే ఫిల్టర్ అన్నమాట. ఫిల్టర్ ఎట్లాగంటే మనం ఎక్సెల్ లో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ మెనూస్ ఉంటాయి ఒక కాలమ్ కి. అది క్లిక్ చేసి మనకు కావాల్సిన కాలమ్ కి మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, సేమ్ అట్లాగే కూడా అనమాట. కానీ అక్కడ ఏంటంటే ఆప్షన్ ని బై క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనం క్వైరీ రాస్తాం అనమాట. సో ఇక్కడ నేను డిపార్ట్మెంట్ లో సేల్ ఆర్ మార్కెటింగ్ అని ఇచ్చాను. ఆర్ ఎందుకు వాడాను, ఏదో రెండిట్లో నుంచి ఒకటి ట్రూ అయినా చాలని చెప్పాను. 2 కంపల్సరీ అని చెప్పాలి. కంపల్సరీ కేసెస్ ఏం వాడాలి, అండ్ ఆపరేటర్ వాడాలి. అవును కదా. ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే ఆర్ ఆపరేటర్ వాడారు, ఇక్కడికి ప్రాబ్లం లేదు. కానీ వెంటనే అండ్ ఆపరేటర్ పెట్టి సెకండ్ కండిషన్ అప్లై చేసేసారు. అండ్ సాలరీస్ గ్రేటర్ దాన్ 1,50,000. యాక్చువల్ గా క్వైరీ అనేది కరెక్ట్, కానీ ఒక చిన్న టినీ మిస్టేక్ వల్ల అది అవుట్పుట్ అనేది 10 రికార్డ్స్ రావాల్సిన దగ్గర నుంచి ఒక 15 ఒక 25 50 వచ్చేస్తాయి అనమాట. ఆ మిస్టేక్ ఏంది, మనకి బాట్మాస్ రూల్ గుర్తుందా, మా స్కూల్స్ లో అండ్ కాలేజెస్ లో నేర్చుకుని ఉంటాం. అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ఫిజిక్స్ క్యాలిక్యులేషన్ అండ్ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్ లో మనం బాట్మాస్ రూల్ అయితే కంపల్సరీ అప్లై చేస్తాం అనమాట. బాట్మాస్ లో ఫస్ట్ లెటర్ బి అయితే ఉంది కదా, బి అంటే ఏంది, బ్రాకెట్. ఏ క్యాలిక్యులేషన్ అయినా స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ బ్రాకెట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. లేకపోతే ఎక్కడో దగ్గర ఒక చిన్న మిస్టేక్ వచ్చేస్తుంది తెలియకుండా. సో ఆ బ్రాకెట్ ని ఫుల్ఫిల్ చేయాలి ఫస్ట్ మనం. ఇక్కడ కూడా ఆర్ ఆపరేటర్ ఇచ్చాము. ఆర్ ఆపరేటర్ దేని మీద అప్లై చేసాము, ఎదర్ సేల్ ఆర్ మార్కెటింగ్ మీద అప్లై చేసాం అనమాట. ఎదర్ సేల్ అండ్ మార్కెటింగ్ మీద అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ రెండింటికి మధ్యలోనే జరగాలి, అది వేరే దాని మీదకి రిఫ్లెక్ట్ అవ్వకూడదు అనమాట. ఆ రెండింటి మధ్యలో జరగాలంటే ఆ క్యాలిక్యులేషన్ బ్రాకెట్ లో నుంచి బ్రాకెట్స్ అనేది ఇవ్వాలి, అంటే అది గ్రూపింగ్ లాగా ఇవ్వాలన్నమాట. ఆ రెండింటి మధ్యలోనే కొట్టుకుంటది. ఆ వచ్చిన అవుట్పుట్ అండ్ ఆపరేటర్ వాడి ట్రూ అవ్వాలి. ఈ రెండిట్లో మధ్యన వచ్చిన ట్రూ అనేది ఈ ట్రూ తో మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ శాలరీ అనేది గ్రేటర్ దాన్ 1,50,000. ఒకవేళ మన గ్రూప్ తీసేస్తే బ్రాకెట్స్ అనేది తీసేస్తే ఏమవుద్ది, వీటిలో నుంచి అండ్ కి ముందు ఉంటది కదా, అది మార్కెటింగ్ సేల్ అని చెప్పి అదేం చేస్తుంది అంటే మార్కెటింగ్ ని ట్రూ గా తీసుకుంటుంది అండ్ శాలరీ ట్రూ గా తీసుకుంటుంది, సేల్స్ ని ఆర్ గా తీసుకుంటుంది అనమాట. ఆర్ గా తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే సేల్ అనేది ర్యాండమ్ గా వెళ్ళిపోద్ది, సంబంధం ఉండదు దీనికి దానికి అనమాట. ఇక్కడ మార్కెటింగ్ కంపల్సరీ అయిపోద్ది అండ్ శాలరీ అనేది కంపల్సరీ అయిపోద్ది అనమాట. దానివల్ల ఏమవుద్ది, ఈ రెండిట్లో నుంచి ఏదో 1 మనకు కావాల్సిన దగ్గర మనకి మార్కెటింగ్ కంపల్సరీ అయిపోయి శాలరీ మీద రిఫ్లెక్ట్ అయ్యి మార్కెటింగ్ రిలేటెడ్ 10 ఉంటే 10, 5 ఉంటే 5 రికార్డ్స్ తీసుకుంటది. అండ్ శాలరీకి సంబంధించిన వాటిలో అది 10 ఉన్నా గానీ 20 ఉన్నా 1000 ఉన్నా గానీ మొత్తం తీసేసుకుంటది అనమాట. అందుకని గ్రూపింగ్ చేస్తాం. గ్రూపింగ్ చేయడం వల్ల వీళ్ళిద్దరు కొట్టుకొని 10 మంది వస్తే 10 మంది అవుతారు. శాలరీతో మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ ఆ శాలరీ దగ్గరకు వచ్చినప్పుడు 5 మెంబర్స్ అవ్వచ్చు. అందుకే గ్రూపింగ్ వాడతాం. ఈ గ్రూపింగ్ వాడడం వల్ల ఏమవుద్దంటే దీనికి అంటే ఈ క్యాలిక్యులేషన్ ఇంతే, దీంట్లో వచ్చిన అవుట్పుట్టే
దీని మీదకి రిఫ్లెక్ట్ అవ్వాలి. కొందరు ఏంటంటే కొద్దిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారు. ఇట్లా రాసే బదులు డిపార్ట్మెంట్ ఈస్ సేల్ ఆర్ మార్కెటింగ్ ఇచ్చి అండ్ ఆపరేటర్ యూస్ చేసి శాలరీ ఎంత ఉండాలి అని చెప్పే బదులు అదేందో పైన సెలెక్ట్ లో అగ్రిగేషన్ ఇచ్చేస్తే కింద గ్రూప్ బై చేసేసుకొని కింద హ్యావింగ్ లో గ్రేటర్ దాన్ 1,50,000 ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని చెప్పి ఇట్లా కూడా ఇచ్చారు. దాని వల్ల ఏమవుతుందంటే క్వైరీ అనేది ఇంత ఉంది. ఇప్పుడు నేను గ్రూప్ బై అగ్రిగేషన్స్ హ్యావింగ్ వాడడం వల్ల ఇంత అయింది అనమాట. ఇంత అవడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్ గా క్వైరీ అనే లెంత్ పెరగద్ది అండ్ మాక్సిమం ఇంటర్వ్యూవర్స్ అండ్ బయట వాళ్ళు ఏంటంటే క్వైరీని ఆప్టిమైజ్ చేయాలి. ఇంత పొడుగులు క్వైరీలు రాయకూడదు అనమాట. ఇంత క్వైరీ రాయాలన్నమాట. ఎక్కువ మాట్లాడే ఇంతలో కూడా రాయమని చెప్తారు క్వైరీస్. ఓకేనా? సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నేను అవుట్పుట్ కూడా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీక్ ఇంకో ఎపిసోడ్ అయితే కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బై ఫర్ నౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.